హలో అండి అందరికీ ఈ రోజు రాయలసీమ స్టైల్లో మా నాయనమ్మ చేసే వంటల్లో ఇది ఒక రెసిపీ. ఈ రోజు నేను టమాటా బజ్జీ తయారు చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా ఇంట్లో మనకి టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. ముందుగా 2 ఆనియన్లను కట్ చేసుకోవాలి. అలాగే 4 పెద్ద టమాటాలను కడిగి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్ లో వేసుకుందాం. ఒక రెక్క చింతపండు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారము. ఎందుకంటే మనం పచ్చిమిర్చి తక్కువగా వేసాం కాబట్టి కారం వేసుకోవాలి. లేదంటే కారంతో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇదంతా కలిపి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఉడికిపోయింది. ఇందులోని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు స్మాషర్ తోటి మొత్తం స్మాష్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద కుండ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి ఈ టమాటా బజ్జీని వేసుకుందాము. నేనైతే కుండలోనే ఉంచి పెడతాను, మీకు కనిపిస్తలేదు కాబట్టి నేను గిన్నెలోకి తీసి పెడుతున్నాను. ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా బాగుంటుందండి టేస్ట్. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ గా ఉంటది. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.